బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రేయసి పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక ప్రేమికుడు బరితెగించాడు. అయితే తన ప్రేయసి తనకు నిరాకరించిందని, తన ప్రేమకు నో చెప్పిందని తనకి సంబంధించిన ఏఐ అడల్ట్ కంటెంట్ను తన ఫేక్ ఇన్స్టా ఐడిలో చాలా వరకు కూడా అడల్ట్ కంటెంట్ను పోస్ట్ చేశాడు. అయితే బేబీ డాల్ ఆర్చీ పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేశాడు. ఆ ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఆ అమ్మాయికి సంబంధించిన చాలా వరకు అడల్ట్ కాంటెంట్ని ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో, సోషల్ మీడియా పోస్ట్లో అతను పోస్ట్ చేయడం జరిగింది. అయితే అందులో పోస్ట్ చేసిన తర్వాత ఫాలోవర్స్ అంతా కూడా నిజంగానే ఆ అకౌంట్ ఆ అమ్మాయిదే అంటూ కూడా గుడ్డిగా నమ్మారు. ఏకంగా 1.3 బిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు ఆ అకౌంట్కి. సో దీంతో గుర్తించి ఆ బేబీ డాల్ ఆర్చీ పేరుతో కూడా ఇన్స్టాలో ఫేక్ ఐడి క్రియేట్ చేశాడు. అందులో మొత్తం ఏఐ అడల్ట్ కంటెంట్తో అందులో పోస్ట్ చేశాడు. సో దీంతో అదంతా నిజమేనంటూ కూడా ఆ ఫాలోవర్స్ కూడా నమ్మారు. అయితే ఆ కంటెంట్ను ఏకంగా పాన్ వెబ్సైట్లకి కూడా అమ్మాడు. సో దీంతో ఆ వీడియోలతో అతను లక్షలకు పైగా డబ్బులు కూడా సంపాదించినట్టు తెలుస్తుంది. అయితే ప్రతీమ్ బోరా ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేయసి తనకు నిరాకరించిందనే కోపంతో ఆ అమ్మాయిని ఎలాగైనా ఇది చేయాలంటూ కూడా తనకు సంబంధించిన అడల్ట్ ఏఐ కంటెంట్ని క్రియేట్ చేసి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రతీమ్ బోరాకి సంబంధించిన ఫోటోని మనం చూస్తున్నాము. మరొక స్క్రీన్ పైన అతను ఏ అమ్మాయి అయితే తనను మోసం చేసిందో ఆ అమ్మాయికి సంబంధించిన ఏఐ ఫొటోస్ క్రియేట్ చేసి దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఫాలోవర్స్ను నమ్మించడానికి మరో భారీ స్కెచ్ వేశాడు ప్రతీమ్. యుఎస్ అడల్ట్ పాన్ స్టార్ కెండా లస్ట్తో ఆ అమ్మాయి ఉన్న ఫోటోని కూడా ఏఐగా జనరేట్ చేసి ఆ ఫోటోని కూడా ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. సో దీంతో ఫాలోవర్స్ అంతా నిజంగానే ఈ అమ్మాయి యుఎస్ పాన్ స్టార్తో దిగిందంటే నిజంగానే ఆ అడల్ట్ వెబ్సైట్లో తను కూడా వెళ్తుందేమో అని భావించి నమ్మడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఇతను ఆ ఏఐ అడల్ట్ కంటెంట్ను ఏకంగా పాన్ వెబ్సైట్లకు కూడా అమ్మాడు. దాంతో లక్షల కొద్దీ డబ్బులు కూడా సంపాదించుకున్నాడు. సో చూడండి, నిజంగా టెక్నాలజీ అనేది ఎంతలా మనకు మంచిగా కూడా ఉపయోగపడుతుంది, చెడుగా కూడా ఉపయోగపడుతుంది. చెడుగా వాడుకునే వాళ్ళు ఇదిగో ఇలా ప్రతీమ్లాగా తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందని, లేదా తన గర్ల్ ఫ్రెండ్ తనను నో చెప్పిందనే ఒక కోపంతో ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు ప్రతీమ్. అదేవిధంగా ఒక ఫాలోవర్స్ అందరినీ నమ్మించడానికి యుఎస్లో ఉన్న ఒక అడల్ట్ స్టార్ ఫోటోని వాడుకొని ఆ అడల్ట్ స్టార్ ఫోటో పక్కన ఈ అమ్మాయి ఫోటోని యాడ్ చేశాడు. సో అతి త్వరలో నేను యుఎస్ బేస్డ్ అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నానంటూ కూడా ఏఐ మోడల్తో ఆ అమ్మాయి ఫోటోని కూడా పోస్ట్ చేశాడు. సో ఈ రకంగా ఏఐను తన ఇష్టానుసారం వాడుకున్నాడు. అయితే ఆ అమ్మాయికి ఈ విషయం తేలడంతో వెంటనే తాను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతీమ్ బోరాను కస్టడీలోకి తీసుకున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే బేబీ డాల్ ఆర్చీ ఐడికి ఏకంగా ఇతను పెట్టిన ఆ అడల్ట్ కంటెంట్ కారణంగా 1.3 బిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. అంటే అతను ఆ 1.3 బిలియన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇతను బక్రా చేశాడు. ఎందుకంటే ఏఐ అనేది మనకు నిజంగానే రియలిస్టిక్ అనిపించినా కూడా మనం లిప్సింగ్ ద్వారా అది ఏఐయా లేదా రియలా అనేది కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. కానీ ఈ 1.3 బిలియన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బక్రాలు అవ్వడమే కాకుండా ఒక అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేయడానికి ఈ ప్రతీమ్ బోరా ఇంతటి దుస్సాహసానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఏకంగా ఒక యుఎస్ అడల్ట్ స్టార్ ఫోటో పక్కన ఈ అమ్మాయి ఫోటోని అటాచ్ చేయడంతో అంతా కూడా నిజంగానే ఈ అమ్మాయి అడల్ట్ ఇండస్ట్రీలోకి వెళ్తుందా అనేలాగా కూడా నమ్మించాడు. అండ్ ఆ కాంటెంట్ని కూడా ఆ అడల్ట్ వెబ్సైట్లకి అమ్మడంతో ఇతనికి లక్షల కొద్దీ డబ్బులు కూడా వచ్చాయి. ఏకంగా 1.3 బిలియన్ ఫాలోవర్స్ అంటే ఎంతమంది బక్రాలయ్యారు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోజుకు చాలా అంటే చాలాగా ముదిరిపోతుంది. ఎందుకంటే చాలా రియలిస్టిక్గా విజువల్స్ అనేవి బయటకు వస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా చాలామంది కనుక్కోలేకపోతున్నారు. అప్పట్లో రష్మిక మందానికి సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో వచ్చిన తర్వాత చాలామంది కూడా అది నిజం అనుకున్నారు. కానీ దాని తర్వాత అది ఒక డీప్ ఫేక్ వీడియో అని తెలిసింది. అయితే ఇక్కడ ఏఐ అనేది ఎంతలా ముదిరిపోతుందంటే ఏకంగా ఒక లేని మనిషిని క్రియేట్ చేసి ఆ మనిషి నిజంగానే ఒక లగ్జరీ లైఫ్ బతుకుతున్నాడు అనేలాగా కూడా ఇప్పుడు ఏఐని వాడుకుంటున్నారు.
సో ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. మీరు సోషల్ మీడియాలో చూసేది ప్రతిదీ కూడా నిజం కాదు. ఎందుకంటే మన ఫేస్ని స్కాన్ చేసి, మన బాడీ లాంగ్వేజ్ని స్కాన్ చేసి, మనం ఎలా మాట్లాడతాము, మన సైన్ లాంగ్వేజ్ ఏంటిని ప్రతిదీ కూడా గుర్తించుకొని అది ఏఐకి ఇస్తే ఎగ్జాక్ట్గా మనలాగా ఉండే ఒక ఫేక్ ఏఐ మోడల్ని తయారు చేయగలదు. కానీ దాన్ని కూడా మనం చాలా ఈజీగా పసిగట్టొచ్చు. మన లిప్సింక్ అనేది సరిగ్గా ఉండదు. అండ్ మన చేతులకు సంబంధించి 5 వేళ్ళు ఉంటే ఏఐకి కొన్నిసార్లు 6 వేళ్ళు ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఆ హ్యాండ్ మూమెంట్ కూడా ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా గమనించి మనము ఫేక్ ఏది రియల్ ఏది అని కూడా గుర్తించవచ్చు. కానీ ఈ వ్యక్తి తన ప్రేయసి తను ప్రేమించిన అమ్మాయి నో చెప్పిందనే కోపంతో ఆ అమ్మాయిని ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి ఇలా ఫేక్ ఏఐ బాబీ డాల్ ఆర్చి అనే పేరుతో ఫేక్ ఏఐ మోడల్ క్రియేట్ చేసి, సేమ్ అమ్మాయిలాగా ఉండే ఫేక్ ఏఐ మోడల్ క్రియేట్ చేసి దాంట్లో అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేయడమే కాకుండా అడల్ట్ వెబ్సైట్లకు ఆ అమ్మాయి వీడియోస్ని అమ్మి లక్షల కొద్దీ డబ్బులు సంపాదించాడు. సో ప్రజెంట్ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో ప్రజెంట్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ప్రతిమ్ బోరా ప్రజెంట్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. అండ్ ఏఐ ఏ విధంగా ముదిరిపోతుందో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో అర్చిత తను చాలా ఆలస్యంగా గుర్తించింది. తన ఫోటోలతో జరుగుతున్న వ్యాపారాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రతిమ్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మెకానికల్ ఇంజనీర్గా ఈ ప్రతిమ్ బోరా పనిచేస్తున్నాడు. చదువుకున్నాడు, మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇన్నాళ్ళు తాను ఏఐ వీడియోస్తో ఇవి చేశాడని చెప్పి కూడా ఒప్పుకోవడంతో ఆ 1.3 బిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా షాక్ అయ్యారు. ఇన్ని రోజులు నేను చూసింది ఏఐ వీడియోలు అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు అంటే ఇలా ఎలా గుడ్డిగా మోసపోయామంటూ కూడా వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటున్నారు. అరే ఇన్ని రోజులు మేము చూసింది ఏఐ వీడియోస్ అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. సో ప్రజెంట్ ఆ ఫాలోవర్స్ అంటూ అందరు కూడా లబోదిబోమంటూ కూడా ఎలా నమ్మగలిగాము, ఎలా మోసపోయామంటూ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళే సిగ్గుపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎస్, ఈ వీడియో చూస్తున్న, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు సోషల్ మీడియాలో చూస్తుందంట నిజం కాదు. చాలా వరకు కూడా ఇప్పుడు ఏఐ రూల్ చేస్తుంది. సో మీ వరకు ఇలాంటి అడల్ట్ కాంటెంట్ వస్తే, ఎందుకంటే చాలామంది మిమ్మల్ని బెదిరించడానికి మీ ఫొటోస్ని కూడా ఫోర్జరీ చేసి ఏఐ మోడల్ని మీకు చూపించవచ్చు. కానీ అలాంటి టైంలో మీరు భయపడకుండా ధైర్యంతో ఉండి పోలీసులకు కంప్లైంట్ చేస్తే అది ఏఐ వీడియోనా కాదా అనేది కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ కొన్ని గుర్తులుంటాయి. మన లిప్సింక్ అనేది కూడా ఆ ఏఐ వీడియోలో సరిగ్గా లిప్సింక్ అవ్వదు. ఈ పాట ఏదైతే ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఆ ఏఐ వీడియో ఎలా ఉంటుందంటే మనకు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, మీతో మాట్లాడేటప్పుడు నా లిప్సింక్, నా పెదాలు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ఏఐ వీడియో అయితే ఏదైతే ఇక్కడ లిప్సింక్ కనిపిస్తుందో ఆ లిప్సింక్ కాస్త మిస్ అవుతుంది. అండ్ అదేవిధంగా హ్యాండ్ మూమెంట్స్కి సంబంధించి ఇప్పుడు నేను ఎంత క్లారిటీగా హ్యాండ్ మూమెంట్ చేస్తున్నానో ఆ ఏఐ వీడియోలో ఇంత క్లారిటీగా హ్యాండ్ మూమెంట్ ఉండదు. కాస్త ఫ్లిక్కర్ అవుతూ ఆ విధంగా ఉంటుంది. అండ్ మన యాంబియన్స్ కూడా చాలా తేడాగా కనిపిస్తాయి. సో ఇలాంటి చిన్న తప్పులు మనం గుర్తిస్తే అది ఏఐ వీడియోనా లేదా రియల్ వీడియోనా అది కూడా మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ మధ్య ట్విట్టర్లో కూడా గ్రాక్ కూడా పసిగడుతోంది. మీ దగ్గర వచ్చిన వీడియోని మీరు గ్రాక్ ఇచ్చి ఇది నిజం వీడియోనా ఫేక్ వీడియోనా అని చెప్పి మీరు గ్రాక్ని అడిగితే గ్రాక్ కూడా దానికి సంబంధించి కాస్త అనలిటిక్స్ చేసి అది ఫేకా రియలా అని చెప్పే సామర్థ్యం కూడా ఈ మధ్య గ్రాక్కి వచ్చింది. సో ఈ రకంగా మీరు ఫేక్ వీడియోస్ని కూడా మీరు గుర్తించవచ్చు. సో ప్రజెంట్ అది ఒక వీడియో ప్రతిమ్ బోరా అనే ఒక వ్యక్తి ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ లాగా పనిచేస్తున్నాడు. తన ప్రేయసి తనకు నో చెప్పిందని అడల్ట్ కాంటెంట్ ఏఐ వీడియో క్రియేట్ చేసి అతను తన ప్రేయసిని ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి తనకు సంబంధించిన అడల్ట్ వీడియోస్ని, తను నగ్నంగా ఉన్న వీడియోస్ని ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు బేబీ డాల్ ఆర్చి పేరిట. అయితే దానికి ఇప్పటికే 1.3 బిలియన్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వచ్చారు. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఇదంతా ఫేక్ అని తెలిసిన తర్వాత వాళ్ళంతా మేము బక్రాలు అయిపోయామంటూ కూడా లబోదిబోమంటున్నారు. చాలామంది ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నారంట. అంటే మెంబర్స్ ఓన్లీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానికి సర్టెన్ అమౌంట్ పే చేస్తే ఎక్స్క్లూజివ్ కాంటెంట్ వస్తుంది. సో ఆ కాంటెంట్ కోసం డబ్బులు కూడా పే చేశారంట. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మోసపోయామని గుర్తించిన తర్వాత ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అయితే దాని తర్వాత అమ్మాయి కూడా తన పేరు మీద, తన ఫోటో మీద వ్యాపారం జరుగుతుందని తెలుసుకున్న తర్వాత తాను కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. సో దీంతో ప్రతిమ్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.